సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. మనం అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం. అది తప్పని ప్రమాదం అని తెలిసినా కూడా అబ్బే ఏమవుతుందిలే అని తేలిగ్గా తీసుకుంటూ ఉంటాం. కానీ అదే పొరపాటు చివరికి ప్రాణాల మీదకు తెస్తుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కూడా ఇలాంటిదే జరిగింది. ఇంట్లో ఛార్జింగ్ పెడుతుండగా మొబైల్ ఫోన్ పేలి నలుగురు చిన్నారులు మంటల్లో కాలి అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. వారి తల్లిదండ్రులు సైతం తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. తాజాగా చోటు చేసుకుని ఈ హృదయ విదారక ఘటన ఇప్పుడు స్థానికులను కంటతడి పెట్టిస్తోంది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. అప్పటి వరకు ఇంట్లో ఈ నలుగురు పిల్లలు ఎంతో సంతోషంగా అల్లరి చేస్తూ ఆడుకుంటూ ఉన్నారు. అరుస్తున్న ఆ పిల్లలను తండ్రి సముదాయిస్తూ ఇంటిల్లిపాది నవ్వుతూ ఉన్నారు. ఇదే క్రమంలో ఆ వ్యక్తి ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ బోర్డులో తన మొబైల్కు ఛార్జింగ్ పెడుతుండగా ఆ ఫోన్ ఒక్కసారిగా పేలింది. దీంతో ఇల్లంతా మంటలు వ్యాపించాయి. ఇక ఆ మంటల్లో కాలి ఆ నలుగురు పిల్లలు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. తీవ్రంగా గాయపడ్డ ఆ పిల్లలను తల్లిదండ్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ దంపతులు కూడా చావు బతుకుల్లో ఉన్నారు. యూపీ మీరట్లోని పల్లవరపురం పరిధిలోని జనతా కాలనీలో జానీ, బబిత అనే దంపతులు నివాసం ఉంటున్నారు. ఇక్కడే వీరు చాలా కాలంగా నివసిస్తున్నారు. అయితే వీరికి సారిక, నిహారిక, గోలు, కల్లు అనే నలుగురు పిల్లలున్నారు. కాగా శనివారం సాయంత్రం జానీ ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ బోర్డులో తన మొబైల్ ఫోన్కు ఛార్జింగ్ పెట్టాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఛార్జింగ్ పెడుతూ ఉండగా షార్ట్ సర్క్యూట్ జరిగి ఒక్కసారిగా ఫోన్ పేలింది. దీంతో పక్కనే మంచంపై సెల్ ఫోన్ పడిపోవడంతో వేగంగా మంటలు వ్యాపించాయి. ఇక ఆ సమయంలో ఏం జరుగుతుంది అని అనుకునే లోపే క్షణాలు ఇల్లు మంటలు వ్యాపించాయి. అదే మంటల్లో పడి నలుగురు పిల్లలతో పాటు ఈ భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ ఇంజిన్ల సాయంతో ఆ మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఆ తర్వాత వెంటనే ఆ ఇంట్లోకి వెళ్లి చూడగా వారి నలుగురు పిల్లలు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఇక తీవ్రంగా గాయపడ్డ వారి తల్లిదండ్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ పిల్లల తండ్రి జానీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. అతని భార్య బబిత సైతం 70% కాలిన గాయాలతో చికిత్స పొందుతోంది. ఈ ఘోరాన్ని చూడలేక వారి గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ హృదయ విదారక ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. చూసారుగా, ఒకే ఒక్క చిన్న పొరపాటు కారణంగా ఇప్పుడు ఈ అమాయక పిల్లలు సజీవ దహనమయ్యారు. ఇంతేకాకుండా వారి తల్లిదండ్రులు సైతం బతుకుతారు అన్న గ్యారంటీ కూడా లేదంటున్నారు వైద్యులు. ఈ హృదయ విదారక ఘటన చూడలేక వీరి ఇతర కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. ఈ ఘటనతో మీరు కూడా మారాలి. మొబైల్ ఛార్జింగ్ పెట్టే క్రమంలో ఫోన్ మాట్లాడడం, వీడియోలు చూడడం చేయకూడదు. అలా చేస్తే మాత్రం ఇదిగో చివరికి ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఈ ఘోరమైన ఘటనపై మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.